జూబ్లీహిల్స్ పిఎస్లో కొనసాగుతున్న హరీష్ రావు విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రశ్నల వర్షం. 5 గంటలుగా విచారిస్తున్న సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ మీద సిట్ విచారణ నిజాయితీగా జరగాలి. దీనికి కారకులెవరు, ఎన్ని ఫోన్లు ట్యాప్ చేశారో తేలాలన్న ఈటెల రాజేందర్. నెల్లూరు మర్రిపాడు మండలంలో ఆనం హాట్ కామెంట్స్. గత ఎన్నికల్లో పొంగూరులో తనకు 3 ఓట్లు తగ్గాయన్న మంత్రి. అందుకు అందరూ సహకరించి ఉంటే మంచి మెజారిటీ వచ్చేదన్న మినిస్టర్. రెడ్డి అనే 2 అక్షరాలతో ఏం చేసుకుంటారని ప్రశ్నించిన ఆనం. హైదరాబాద్లోని బాపు ఘాట్ దగ్గర విహెచ్ శాంతియుత నిరసన. నరేగా చట్టాన్ని రద్దు చేసి గాంధీ పేరు తొలగించడంపై ఆందోళన. పెండింగ్ చలాన్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశం. చలాన్లు చెల్లించమని బలవంత పెట్టొద్దని పోలీసులకు సూచన. బైక్ కీస్ లాక్కోవడం, ఆపేయడం వంటివి చేయొద్దన్న న్యాయస్థానం. చట్ట ప్రకారం కోర్టు నోటీసులు ఇవ్వాలని ఆదేశించిన కోర్టు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో రసాభాసగా మారిన గ్రామ సభ. సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్వాసిత రైతుల నిరసన. గౌనారం రెవెన్యూలో నిర్మిస్తున్న కెనాల్ న్యాయం చేయాలంటూ కోరుతున్న అన్నదాతలు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అనంతపురం పోలీసుల ప్రచారం. నో హెల్మెట్ నో పెట్రోల్ నినాదంలో పనిచేయాలని పిలుపు. బైక్లకు హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ వేసేలా బంక్ యజమానులకు ఆదేశాలు. ఫిబ్రవరి నుంచి దీన్ని అమలు చేయాలని ఎస్పీ జగదీష్ సూచన. నంద్యాల జిల్లా ఆపిల్ మండలం జలదుర్గంకు చెందిన వృద్ధ దంపతులు దాతృత్వం. 2 కోట్ల ఆస్తిని మాధవరం రాములోరి గురికి విరాళం. దంపతులను బ్యాండ్ మేళంతో ఊరేగింపు చేసిన గ్రామస్తులు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. ఈ నెల 9న వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనం. 15 కేజీల వెండి, 6.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. 5 నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపిన ఎస్పీ. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నవీన్ ఎన్నిక. అభినందనలు తెలిపిన రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి. బెంగాల్ ఎలక్షన్ కమిషన్ ఎదుట ఉద్రిక్తత. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు. పరిస్థితి ఉద్రిక్తం. కోల్కతాలో ఎస్ఐఆర్ విచారణకు హాజరైన క్రికెటర్ షమి. ఓటర్ సమగ్ర సర్వే భాగంగా షమీని విచారించిన ఈసీ. ఎస్ఐఆర్ ఎవరికి ఎలాంటి సమస్య ఉండదన్న చెప్పిన క్రికెటర్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్. కిష్త్వార్ జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నట్లు సమాచారం. వారిని పట్టుకునేందుకు గాలిస్తున్న భద్రతా బలగాలు.